నేను మీ పైన ఈ పైల్స్ గురించి ఎలా వస్తాయని చెప్తాను అని చెప్పాను కదా. అసలు పైల్స్ అంటే ఏంటి? ఈ పైల్స్ అంటే మన యానల్ చుట్టూ అంటే మలద్వారం చుట్టూ చెడు రక్తము అంతా చేరి చిన్న చిన్న ఉండలుగా ఏర్పడి అవి ఉబ్బడము తగ్గడము ఓవర్ హీట్ వల్ల కొంత శరీరంలో మన ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న శరీరం టైంలో తగ్గడం ఇవ్వడం జరుగుతుంటాయి. వీటిని హెమరాయిడ్స్ అని కూడా అంటారు. దీనికి మెయిన్ కాజ్ ఏంటంటే కాన్స్టిట్యూషన్. మొలలు రావడానికి కారణం ఏంటి అంటే మజ్జిగ తాగండి, వాటర్ తాగండి, అంటే ఓవర్ హీట్ వల్ల ఇవి వస్తాయి. ఇవి పైల్స్లో రకాలు ఉన్నాయి. పైల్స్ అనేవి అసలు మనిషిని ఒక్క చోట నిలబడనివ్వవు, ఓ చోట కూర్చోనివ్వవు, కాన్సన్ట్రేట్ కూడా రానివ్వదు. ఆ మలద్వారం చుట్టూ కొన్ని చేతికి తగులుతూ ఉంటాయి, కొన్ని లోపలికి వెళ్ళిపోతాయి. అంటే కొంతమంది నెట్టాల్సి వస్తుంది లోపలికి. ఆ మొత్తం మలద్వారం దగ్గర ఇవన్నీ అడ్డుపడి మోషన్ రావడానికి ఇబ్బంది పడుతుంటారు. మోషన్ ఫ్రీగా అవ్వదు, క్లియర్గా మొత్తం ఒకసారి మోషన్ పోతే ఇంకా ఆ రోజు కడుపు అంతా సాఫీగా ఉంటుంది. బట్ ఉన్నట్టు ఉండి కొంచెం కొంచెం పోవడము, మనం నొక్కినట్టు అంత పోవడం, మరి మిగిలిపోవడం, ఇలా ఒక మనిషిని ఈ పైల్స్ పెట్టే చికాకు చాలా వరకు అసలు బాగా సతాయిస్తుంది. వీటిని గురించి మనం మాట్లాడుకుంటాం. ఈ పైల్స్ని 3 రకాలుగా చెప్తారు. మామూలు తెలుగులో అయితే మామూలు మొలలు, అర్ష మొలలు అని, హిందీలో బవాసిర్ అని, ఇంగ్లీష్లో అది మన హెమోగ్లోబిన్ అనేది చేరుతుంది కాబట్టి వీటిని హెమరాయిడ్స్ అని అంటారు. ఈ రకాలు స్టేజెస్ కూడా 3 రకాలు ఉన్నాయి. ఆ స్టేజెస్లో ఉన్న పైల్స్ను మనం ఎలా దాటాలి, ఎలా మనం ఇది చేయాలి, వాటిని ఓవర్కమ్ చేయాలి, ఇదంతా మన తిండి వల్లే కాదు. ఇప్పటి కాలంలో 10 మందిలో 8 మందికి పైల్స్ ఉన్నాయి. 2కి రావని మాత్రం అనుకోకూడదు. ఈ రకంగా పైల్స్ చాలా ఇబ్బంది పెడుతుంది. వీటి గురించి మీకు తెలుసుకోవాలంటే మన పైల్స్ అనేవి దాదాపు 3-4 రకాలు ఉంటాయి. ఎక్స్ట్రా అంటే యూనిక్గా చాలా వరకు గండమొలలు అనేవి పైల్స్ 3 రకాలు. అంటే పైల్స్ విత్ ఫిషర్, తర్వాత ఇంటర్నల్ పైల్స్, అవుటర్నల్ పైల్స్, ఇలా 2-3 రకాలుగా పైల్స్ ఉంటాయి. ఇంకా కొన్ని రకాలు ఉన్నాయి, బట్ అవి యూనిక్గా ఉండవు, చాలా రేర్గా ఉంటాయి. వీటిని బట్టి మనకు ఏమన్నా వివరాలు కావాలంటే నాకు కాల్ చేయండి. నా నంబర్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు ఏ విధంగా నేను సపోర్ట్ చేసి మాట్లాడతాను ఏదన్నా ఇబ్బంది ఉంటే. ఈ పైల్స్ గురించి చెప్పాను కదా. ఈ పైల్స్ ఎన్ని రకాలు ఉంది, ఒక్కొక్క టైప్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పేస్తాను. నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.